2007లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకట ముందు ఒక 2 చిన్న మాటలలో నా లైఫ్ ఏంటో చెప్తాను. ఒక రాక్షసుడిలాగా ఉండేవాడిని ధ్యానంలోకి రాకట ముందు. కేవలము తినడము, తాగడము ఇవే జీవితం అని అనుకున్నాను. వృత్తిరీత్యా నేను ఒక ప్రభుత్వోద్యోగిని. లిస్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్ గా పనిచేస్తూ ఉంటాను ప్రస్తుతం. ఆదిలాబాద్ లో నేను నా వృత్తి. నేను మా ఆవిడ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మా ఆవిడ పేరు పావని. చిన్నప్పటి నుంచి ఏ దేవుణ్ణి నమ్మేవాని కాదు, ఏ గుడికి వెళ్ళేవాని కాదు, పరిపూర్ణమైన ఒక నాస్తికంగా ఉండేవాడిని. ఎప్పుడైనా వెళ్ళినా కూడా జస్ట్ అలా బయట కూర్చుని ఇలా వచ్చేసేవాడిని అంతే. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న వెళ్ళినా కూడా ఎప్పుడు ఆ దేవుడిని పూజించాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకు అది సింక్ అవ్వలా. సో గురువులంటే కుదరదు, ఒప్పుకునేవాడిని కాదు. గురువులంటే పడదు. సో అలా ఉన్న నాకు మా ఆవిడ ద్వారా 2007లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క దర్శన భాగ్యం దక్కింది.